అవును సార్, మీకు ఇంకా 3 సంవత్సరాలు సర్వీస్ ఉంది, అంతలోనే విఆర్ఎస్ అడుగుతున్నారే. అంతా నా కూతురు కోసమేనమ్మా. అమ్మాయికి కాశీ నుంచి సంబంధం వచ్చింది, చాలా చక్కటి సంబంధం. అందరూ చివరి కాలంలో పుణ్యం కోసం కాశీకి వెళ్లి తిరిగి వస్తూ ఉంటారు. కానీ నా కూతుర్ని అక్కడే ఇస్తే అక్కడే ఉండే భాగ్యం కలుగుతుంది. పుణ్యము పురుషార్థము. విశ్వనాథం సార్, మిమ్మల్ని తహసీల్దార్ గారు పిలుస్తున్నారు. పాపం విశ్వనాథం, ఈ రోజు ఏ కారణంతో తహసీల్దారు ఎన్ని తిట్లు తిట్టబోతాడో. గుడ్ మార్నింగ్ సార్. రావయ్యా విశ్వనాథం, మీకు నేను స్టీల్ ప్లాంట్ దగ్గర క్యాంపుకి డ్యూటీకి వెళ్ళమని చెప్పానుగా, ఇంకా ఇక్కడే కూర్చుంటే మీ ఉద్దేశం ఏమిటి? వెళ్ళాలని లేదా? నీ వెళ్ళి రావడానికి చాలా దూరం సార్. ఓహో, మన ఉమాశంకర్ ఇల్లు ఆ పక్కనే, అంచేత అతన్నే ఆ ఏరియా చూసుకోమన్నాను. మరి ఉమాశంకర్కి వేసిన డ్యూటీ పక్కనే సార్, అది ఉదయాన్నే వెళ్లి పూర్తి చేసుకొచ్చాను. ఓహో, మీరే మార్చేసుకున్నారా? అవును సార్. ఎందుకు మార్చుకున్నారు? డ్యూటీ మాత్రమే మార్చుకున్నారా లేక అన్నిటినీ మార్చుకున్నారా? బాబు, ఏంటయ్యా బాబు, నీ ముఖం నేను చూడకూడదనే కదయ్యా ఎక్కడో ఒక మారుమూలకి డ్యూటీ మీద పంపిస్తున్నాను. నువ్వు నా ముందే నిలబడి ఉంటే ఏమిటయ్యా అర్థం? నీ మొహం చూసి నేను ఏ పనికి వెళ్ళినా అన్ని పనులకి ఆటంకాలేనయ్యా. ఇదే గనక ప్రైవేట్ కంపెనీ అనుకో, నీ సీటు ఎప్పుడో చించేసేవాడినయ్యా. గవర్నమెంట్ ఉద్యోగం గనక 1,90 ఫార్మాలిటీస్. పోవయ్యా పోవయ్యా పో. తహసీల్దార్ గారు సంతకం పెడితే పట్టా నా పేరు మారిపోతుంది సార్. అది వదిలేసి 3 నెలల నుంచి అది తీసుకురా ఇది తీసుకురా అని తిప్పుతున్నారే తప్ప పని ఫినిష్ చేయడం లేదు సార్. మామూలు కూడా తీసుకోనంటున్నారు సార్. అతను తీసుకోడు, మమ్మల్ని తీసుకునేవాడు. స్ట్రైట్ ఫార్వర్డ్, అన్ని పక్కగా రెడీ చేసి తీసుకురా, సంతకం అయిపోతుందిలే. డోంట్ వర్రీ. సరే సార్. ఒక్క నిమిషం. అయ్యా పిలిచారా అయ్యా? తహసీల్దార్ మీ పట్టా మీద సంతకం పెట్టాలి అంతే కదా? అవునండి అయ్యా. నీ దగ్గర ఎంత డబ్బు ఉంది? దానికే ఉందిలేండి, ఆయన తీసుకోనంటున్నారే. దేనికైనా ఓ సమయం ఉంది. ఆయన లంచ్ అవర్ లో ఒక్కడే కూర్చొని భోంచేస్తుంటాడు. అప్పుడు వెళ్ళి ఈ డబ్బు ఆయనకిచ్చి విషయం చెప్పండి, పని పూర్తయిపోతుంది. లంచ్ అవర్ లో లంచం తీసుకుంటారా? అరే అది తెలియక 6 మాసాలు తిరుగుతున్నానండి. పని జరుగుతుంది కదా, వస్తానండి. మంచిది, వస్తానండి. సార్ ఏమిటయా? ఒకే ఒక సంతకం సార్. మ్యాటర్ కరెక్ట్ గా ఉంటే సంతకం పెడతాను, దానికి తిరుగుడు ఎందుకు సార్? ఏమిటది? డబ్బులు సార్. ఎందుకు? పర్వాలేదు, పెట్టుకోండి సార్. నేను చూడని డబ్బటయ్యా, ఎందుకయ్యా ఇది? ఉంచుకోండి సార్. ఇలా చూడు, నేను చేస్తున్న పనికి గవర్నమెంట్ నాకు ఎక్కువగానే డబ్బులు ఇస్తోంది. ఇది ఏమాత్రం నువ్వు నాకు లంచం ఇస్తున్నావా? 1500 ఉంటాయి ఇందులో. చెప్పయ్యా, నీ మొహం చూస్తుంటే తెలుస్తుంది ఇందులో 1000 రూపాయలు ఉంటాయని. ఏంటి బేరం మాట్లాడుతున్నారా? ఎవరి డబ్బు ఇది? నేనే సార్ ఇప్పుడు ఇచ్చాను. ఎందుకని? ఇడియట్, వాట్ హ్యాపెండ్? నో నో నో, లిసన్ టు మీ. పాకెట్ నుంచి తీశాను, నాకు ఎక్స్ప్లెనేషన్ వద్దు. మీరే సార్, అతనే నా జేబులో పెట్టాడు సార్. ఒక బాధ్యత గల తహసీల్దార్ మాట్లాడాల్సిన మాటలేనవి. ఆయన ఇచ్చారట, ఈయన పెట్టుకున్నారట. నాగరాజు, అరెస్ట్. ఎస్ సార్. నేను ఎవరో తెలుసా? మీరు తప్పు చేస్తున్నారు, కోర్టులో బదులు చెప్పాల్సి వస్తుంది. అదంతా మేము చూసుకుంటాం, నువ్వు ముందు పద. సార్ డబ్బు ఇచ్చాను కదా సార్, సంతకం పెట్టాను సార్. అలాగా రా, నువ్వు కూడా పద. ఎక్కు. నా విరోధి నా మీద అబాండం వేసి నన్ను ఫోన్ చేసి పట్టించాడు. అది నమ్మి మీరు నన్ను అరెస్ట్ చేశారు. ఆ పాపం మిమ్మల్ని వదిలిపెట్టదు. शताय पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते। అయ్యయ్యో దేవుడా, అయ్యయ్యో దేవుడా, ఇంత సొగసెట్ట నువ్వు సృష్టించవయ్యో. అయ్యయ్యో దేవుడా, అయ్యయ్యో దేవుడా, కాలు జారకుండా పైనే ఎట్టుండవయ్యో. నడిచే హంపి శిల్పము, నడకే హంస నాట్యము, ఎవరి పోగిరి పిల్ల
చూపుకే గుండెకు చిల్ల దేవుడా నాకై పంపావా ఎన్నెల్లు చల్లి ఇంటి వారసురాలే ఆరంభించే తన ఆనందలీలే అయ్యయ్యో దేవుడా అయ్యయ్యో దేవుడా ఇంత సొగసెట్ట నువ్వు సృష్టించవయ్యో అయ్యయ్యో దేవుడా అయ్యయ్యో దేవుడా కాలు జారకుండా పైనే ఎట్లున్నవయ్యో మిసలాడే మిస్ యూనివర్సల్ వెళ్ళ బోరాని ముందే వాన బిల్లు తీసి వన్నెలన్నీ తోసి పున్నమల్లె వచ్చనులే పూపంతే పంచాక్షరి మంత్రాలెన్నో చదువుతున్నాలే నీ పంచకొచ్చే పన్నాగాలే పన్నుతున్నాలే తూలిగల్లే తేనే మొత్తం తోడుతున్నాలే నీ కోసం కొంచెం వట్టి పెట్టాలే చెంపగమాలే నీ చెత్తకొచ్చలే చెంపను గిల్లే నీ చేతలు చాలే అయ్యయ్యో దేవుడా అయ్యయ్యో దేవుడా ఇంత సొగసెట్ట నువ్వు సృష్టించవయ్యో అయ్యయ్యో దేవుడా అయ్యయ్యో దేవుడా కాలు జారకుండా పైనే ఎట్టున్నవయ్యో కోరికుందిలోనా విన్నవించుకోనా చిన్ని ముద్దు ఇచ్చుకోవేమైనా నిన్ను వరమడిగా నీ బలపున్నదిగా గుండెనే మలిచానే గుడిగా పూదోటకే వెళ్ళానులే పూజా సుమంకై పువ్వులాగా పూచిన నన్నే కోసుకెళ్ళాడే చిన్న చిన్న కళ్ళతోటి చిచ్చే పెట్టావే వయస్సుని రెచ్చగొట్టావే నిన్ను పిలిచే ఈ గుండె వయసే కన్ను కలిపే ఈ కన్నె మనసే అయ్యయ్యో దేవుడా అయ్యయ్యో దేవుడా ఇంత సొగసెట్ట నువ్వు సృష్టించవయ్యో అయ్యయ్యో దేవుడా అయ్యయ్యో దేవుడా కాలు జారకుండా పైనే ఎట్టుండవయ్యో ఒరే కృష్ణ ఏమిట్రా ఇది? నీ కోరిక నెరవేరబోతోందమ్మా. నీ కాబోయే కోడల్ని చూశాను. ఇది ఆమె వేసిందండి. ఏమిట్రా అంటున్నావు? చూశానంటున్నావు, పూలదండ వేసింది అంటున్నావు. మేము లేకుండానే పెళ్లి చేసేస్తున్నావా ఏమిటి? అయ్యయ్యో, అంత పని చేస్తానమ్మా. కృష్ణ, వెంటనే వెళదాంరా. ఆ అమ్మాయిని నేను చూడాలి. నా కాబోయే కోడల్ని ఈ రోజే ఇప్పుడే నేను చూడాలిరా. పద. నన్ను కొంచెం అర్థం చేసుకోమ్మా. ఇప్పుడే నేను తన కళ్ళారా చూశాను. ఇకపై నేను పరిచయం అవ్వాలి, మాట్లాడాలి. కానీ ఒకటి మాత్రం నిజమమ్మా, ఆమె నీ కాబోయే కోడలు. అబ్బాయి, నీ మ్యారేజ్ రిసెప్షన్ ఈ హోటల్లోనే. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం సార్. మ్యారేజ్ రిసెప్షన్ మెనూ ఐటమ్స్ కార్డు ఉంటుంది, అది తీసుకురండి. ఓకే సార్. ఎందుకు నా మీద నీళ్లు పని మీద శ్రద్ధ ఉండక్కర్లేదా? నాలుగు తగిలిస్తే గాని బుద్ధి రాదు నీలాంటి వాళ్ళకి. క్షమించాలి, పంచ మీద నీళ్లు ఏమిటో తెలియకుండా పడేది, ఏమిటి చేజారేది నిన్ను. సార్ సార్ సార్, ఏం సార్ వాడు పోసింది ఏమైనా యాసిడా లేక కర్రు పడడానికి కాఫీయా? మంచినీళ్లే కదా సార్. అంతలోనే చూడండి మీ పంచ ఆరిపోయింది. ఏ సార్, తెలియక చేసిన తప్పుకి క్షమాపణ అడిగాడు, అయినా మీరు కొడతారేంటి సార్? పోరా. ఏ బాబు ఆగు. వాడు చేసిన తప్పుకి క్షమాపణ అడిగాడు, కానీ మీరు చేసిన తప్పుకి మీరు క్షమాపణ అడగండి. ఎందుకు సార్ ఆయన క్షమాపణ చెప్పమంటున్నారు?
వదిలేయండి సార్, ప్లీజ్ కూర్చోండి సార్. హలో, స్కూల్కి వెళ్ళే కుర్రాన్ని పనిలో పెట్టుకోవడమే తప్పు. అది ఎవడో ఒకడు గొడ్డును బాదినట్టు బాత్తూ ఉంటే అది చూసి చున్నట్టుగా వెళ్ళడం అంతకన్నా పెద్ద తప్పు. ఇందులో మీరు జోక్యం చేసుకోకండి, నేను డీల్ చేస్తా. సార్ చేసిన తప్పుకి ఈ పిల్లని క్షమాపణ అడిగేంత వరకు ఆయన నేను ఈ హోటల్ వదిలి బయటికి వెళ్ళాం. నువ్వు వెళ్ళు. చెప్పండి సార్. చెప్పోయా చెప్పోయా క్షమాపణ. క్షమించమని అడగవయ్యా. అడగబోయా క్షమాపణ. చెప్పంటే ఏంటే కళ్ళప్పటి నుంచి వస్తావు చెప్పా. సారీ. ఏ బాబు ఆగు, మీరు చెప్పేది అర్థం చేసుకునే లెవెల్కి చదువుకుని ఉంటే ఎందుకు సార్ టేబుల్ తొడవడానికి వస్తాడు? వాడికి అర్థమయ్యేటట్టుగా చక్కటి తెలుగులో నన్ను క్షమించు బాబు అని చెప్పండి. అరే చెప్పండి సార్. క్షమించు బాబు. బాబు నువ్వు వెళ్ళు. దయచేసి ఇటువంటి తప్పు మరెక్కడా చేయకండి. అర్థమైందా?